హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో ఈ రోజైతే మార్కెట్ మనకి నిన్న నైట్ నుంటే మొత్తం డంప్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 15-20% చాలా మటుకు ఆల్ట్ కాయిన్స్ అయితే డంప్ అయ్యాయి. సో వీటికన్నిటికి రీజన్ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ ఎలా ఉంటుందో కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఆబ్వియస్లీ ఐ థింక్ ఈ ఈ డంప్ వల్ల ఎఫెక్ట్ కాని పర్సన్ ఎవరు ఉండరు. ఆల్మోస్ట్ అందరి పోర్ట్ఫోలియోలు అయితే డంప్ అయ్యాయి. బట్ అట్‌లీస్ట్ ఏంటి అంటే మనము ఇదివరకి ఎర్లీ 2024లో బై చేసిన వాళ్ళు, ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే స్టిల్ వాళ్ళైతే కొంచెం అప్‌లోనే ఉండొచ్చు. బట్ రీసెంట్‌గా బై చేసిన వాళ్ళైతే డౌన్‌లోకెళ్ళిపోతారు. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే ఇప్పుడు 24 అవర్స్‌లో హైయెస్ట్ డంప్ అయినయయితే మనకి సూయి గాని, ఆవే, స్టాక్స్, సోనిక్ సోనిక్ గూడా 16% డంప్ అయింది. జస్ట్ రీసెంట్ ప్రైస్ నుంచి. ఈవెన్ సొలానా లాస్ట్ 1 వీక్ నుంచయితే ఎక్కువగా డంప్ అవుతుంది. ఎప్పుడైతే ఆ లీబ్రా కాయిన్ స్కామ్ అని తెలిసినప్పటి నుంచి ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది సొలానా మీద ఫడ్. అంటే ఎక్కువగా నెగెటివ్ ప్రచారం సొలానా మీద అయితుంది. సొలానా కూడా డంప్ అయింది. సో ఇప్పుడు 134 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొందరు 125 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. సో చూడాలి నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో ఎలా ఉంటుందని. దీనన్నిటికి రీజను అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే 3 మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఒకటేంటి, వరల్డ్ వైడ్‌గా ఇప్పుడు కొంచెము ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయింది. సో, నెగెటివ్ ఫియర్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆ ట్రంపు టారిఫ్స్ వల్ల. మీరు ఓవరాల్‌గా స్టాక్ మార్కెట్ జూసుకున్న యూఎస్‌లో ఆల్మోస్ట్ అన్నీ నెగెటివే ఉండే నిన్న. సో, తర్వాత ఫ్యూచర్‌లో కొంచెం పికప్ అయినాయి. అలానే ఈవెన్ మనము వరల్డ్ వైడ్ స్టాక్ మార్కెట్ జూసుకున్న యూరప్ డౌన్‌లోనే ఉంది. ఇప్పుడు 1% అలా పికప్ అయింది గానీ, ఓవరాల్‌గా జపాన్ గానీ, ఇండియన్ స్టాక్ మార్కెట్ గానీ అవి గూడా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచయితే డౌన్‌లోనే ఉన్నాయి. ఈవెన్ ఫ్యూచర్స్ మార్కెట్ గూడా మీరు చూడండి అన్నీ రెడ్‌లోనే ఉన్నాయి. సో, బట్ వన్ మేజర్ డెవలప్‌మెంట్ లాస్ట్ నైట్ ఏంటి అయిందంటే నేనొకసారి ఈ క్లిప్ ప్లే చేస్తాను. సో, బేసిక్‌గా ట్రంప్ న్యూ టారిఫ్స్ అయితే అనౌన్స్ చేశాడు. సో, బేసిక్‌గా తనేం చెప్తుండంటే ఇదివరకి మనం చెప్పాం గదా! లాస్ట్ మంత్ యూఎస్, కెనడా, మెక్సికో పైన 25% టారిఫ్స్ ఏసారని. అదైతే 1 మంత్ పోస్ట్ చేశారు. మేబీ పోస్ట్ చేసి మళ్ళీ పుష్ చేస్తారు, క్యాన్సెల్ చేస్తారనుకున్నారు అందరూ. బట్ మళ్ళీ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఏం చెప్పాడంటే మార్చ్ 4 నుంచి అవి టారిఫ్స్ కంపల్సరీ అమల్లోకొస్తాయని చెప్పాడు. సో, అది ఒక్కసారిగా పానిక్ అయితే క్రియేట్ చేసింది మార్కెట్‌లో. అప్పటినుంచి మీరు చూసుకున్నా గూడా ఇప్పుడు నేనిది అవర్లీ చార్ట్ చూపిస్తాను. ఆహ్, లాస్ట్ ఫ్యూ అవర్స్ నుంచయితే ఆ ఎఫెక్ట్ ఎప్పుడైతే మనకి న్యూస్ వచ్చిందో అప్పటినుంచయితే కంటిన్యూయస్‌గా అయితే డంప్ అవుతూనే ఉంది మార్కెట్. సో, ఇది ఒక రీజన్ అనుకోవచ్చు. అలానే ఇన్ఫ్లేషన్ ఫియర్స్ ఓవరాల్‌గా క్వాంటిటేటివ్ టైటనింగ్ గూడా చేస్తుంది యూఎస్‌లో. సో, రేట్ కట్స్ ఎక్స్‌పెక్ట్ చేశారు గానీ రేట్ కట్స్ రాలేదు. బట్ మెయిన్‌గా మనకి ట్రంప్ టారిఫ్స్ అయితే ఉన్నాయి. బట్ నెక్స్ట్ ఏంటి అంటే అందరూ ప్రిడిక్ట్ చేస్తుంది ఇప్పుడు బిట్‌కాయిన్ 88,000 దగ్గర ఉంది గదా! ఇది 85,000 వరకెళ్ళి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని గూడా చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఇంకొక 3, 4 అవర్స్‌లో అంటే ఈ వీడియో చేస్తున్న టైం నుంచి 3, 4 అవర్స్‌లో యూఎస్ స్టాక్ మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఈ న్యూస్‌కి అన్న దాని మీద మనకి ఇంకా డ్రాప్ అవుతుందా లేదా అన్నదైతే తెలుస్తుంది. బట్ ఇదంతా ఓన్లీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ప్రతీది గూడా షార్ట్ టర్మ్ అన్నట్టు. లాంగ్ టర్మ్‌లో అంటే మీరు ఒక స్ 4-6 మంత్స్ టైమ్, నేను లాంగ్ టర్మ్ అంటే నేను మరి నెక్స్ట్ ఇయర్‌కి చెప్పట్లేదు. 4-6 మంత్స్‌లోనైతే మళ్ళీ మనకి కంపల్సరీ పికప్ అవుతుంది. సో, దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే
యాక్చువల్‌గా ఇంతకుముందు నేను ఇంకొక రీజన్స్ కూడా చెప్పాను గదా! పంపుకోవడానికి. చాలా రూమర్స్ ఏంటి అంటే, బైనాన్స్ యాక్చువల్‌గా కొంచెం మార్కెట్‌ని మ్యానిప్యులేషన్ చేస్తుందని జెప్పేసి కొందరు ప్రూఫ్స్ కూడా పెట్టారు. సో, బైనాన్స్ లాస్టు ఫ్యూ డేస్ నుంచి కావాలనే బిట్‌కాయిన్‌ని, సోలానానైతే చాలా డంప్ చేస్తున్నారు. సో, చాలామంది పాయింట్ ఔట్ చేస్తే వాళ్ళని సీజీ, బైనాన్స్ ట్విట్టర్‌లో బ్లాక్ చేయడం స్టార్ట్ చేశాడు. సో, ఇది వీళ్ళొక ఆటోమేటెడ్ మార్కెట్ మేకర్ కంపెనీ ఉంది. ఏందంటే వాళ్ళు బై అండ్ సెల్ చేస్తుంటారు క్రిప్టోని. దాని పేరు వింటర్ మ్యూల్. ఆ వింటర్ మ్యూల్ కంపెనీతోని కలిసి బైనాన్స్ వాళ్ళు చాలా మటికి డంప్ చేస్తున్నారని చెప్పారు. అలానే ఇంకొక నేరేటివ్ ఏందంటే ఇప్పుడు బైబిట్ వాళ్ళు మొన్న హ్యాక్ అయింది గదా! చాలా మటికి. సో, చాలా ఇప్పుడేందంటే వీళ్ళు ఒక్కసారి మార్కెట్‌ని క్రాష్ చేశారనుకో, ఎవరైతే లాంగ్ పొజిషన్స్ ఉంటాయి గదా! అంటే ఈ ఫ్యూచర్స్, ఆప్షన్స్‌లలో లాంగ్ పొజిషన్స్ ఉంటాయి గదా! వాళ్ళందరూ లిక్విడేట్ అయితారు. సో, నిన్న ఒక్క రోజే బైబిట్ వాళ్ళు ఈ లిక్విడేషన్స్ వల్ల 450,000,000 అయితే ఎర్న్ చేశారు. సో, వాళ్ళకి హ్యాక్‌లో ఎంత పోయింది? 1,4 బిలియన్. సో, అందులో ఆల్‌మోస్ట్ ఒక 20-25% బ్యాక్ వాళ్ళు 1 డేలో ఎర్న్ చేశారు. సో, వాళ్ళు ఎర్న్ చేయాలంటే బేసిక్‌గా ఇండైరెక్ట్‌గా ఏం చేయాలి? మార్కెట్‌ని క్రాష్ చేయాలి. సో, అందుకోసమే వాళ్ళు వాళ్ళ దగ్గరున్న ఫండ్స్‌ని అలానే వాళ్ళు ఇంకా తెలిసిన మార్కెట్ మేకర్స్‌తో దగ్గర ఫండ్స్ బారో చేసుకొని అంటే క్రిప్టో బారో చేసుకొని వాటన్నిటినైతే సెల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో, బేసిక్‌గా ఒక రకంగా ఇదంతా మ్యానిప్యులేషన్ అన్నట్టు. సో, వన్ రీజన్ ట్రంప్ టారిఫ్స్ ఎప్పుడైతే ఆ న్యూస్ బయటకొచ్చినాయో వీళ్ళు ఇంకెక్కువ అగ్రెసివ్‌గా డంప్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో, బేసిక్‌గా మనం చాలా సార్లు చెప్పాను క్రిప్టో మార్కెట్ అన్నది మోస్ట్‌లీ మ్యానిప్యులేషన్. సో, వీళ్ళు బిగ్ ఎక్స్‌చేంజెస్, బిగ్ మార్కెట్ మేకర్స్ డంప్ చేస్తారు. డంప్ చేసేసి ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజు మీ దగ్గర 1 బిట్‌కాయిన్ ఉందనుకోండి. మీరు 90 90,000 దగ్గర డంప్ చేయడం స్టార్ట్ చేశారు. కొంచెం కొంచెం ప్రైస్ తగ్గిన తర్వాత మీరు ఆ 1 బిట్‌కాయిన్‌ని మొత్తం 90 దగ్గర స్టార్ట్ చేసి 84, 85 దగ్గర మొత్తం సెల్ చేశారనుకో. మీరు మళ్ళీ 80కో, 79కో సేమ్ మళ్ళీ 1 బిట్‌కాయిన్ కొన్నారనుకో, మీకు ఈజీగా ఒక 3, 4,000 ప్రాఫిట్ వస్తుంది కదా! సో, బేసిక్‌గా ఈ ఎక్స్‌చేంజెసు, ఈ మార్కెట్ మేకర్స్ అందరూ చేసే మ్యానిప్యులేషన్ ఇదేనన్నట్టు. సో, వీళ్ళు ఒక్కసారి ప్రైసెస్‌ని పైకి తీసుకెళ్తారు స్లోగా. స్లోగా పీక్‌కెళ్ళిన తర్వాత డంప్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, అందరూ మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ ఏంటి పానిక్ అయిపోయి మన అసెట్స్‌ని కూడా సెల్ చేస్తుంటాము. సో, వాళ్ళు మళ్ళీ చీప్ ప్రైస్‌కి మళ్ళీ కొనేసి మళ్ళీ పంప్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు. సో, మళ్ళీ మనలాంటి వాళ్ళేమో ఇగ మార్కెట్ పంప్ అవుతుందని మళ్ళీ మనము అమ్మిన అసెట్స్‌నే ఎక్కువ ప్రైసెస్ పెట్టి మళ్ళీ కొంటాం. సో, ఇప్పుడు మీరు సపోజ్ సోలానా 134 దగ్గర ఉందనుకోండి. మనం పానిక్ అయిపోయి ఈరోజు అమ్మేసాం. బట్ 2, 3 డేస్ తర్వాత మళ్ళీ 145, 150కెళ్తే అయ్యో! మళ్ళీ సోలానా పెరుగుతుందని చెప్పేసి మీరే మనలాంటి వాళ్ళే రిటైల్ ఇన్వెస్టర్లే మళ్ళీ ఎక్కువ ప్రైస్ పెట్టి కొంటుంటారు. సో, అందుకోసమే ఇలాంటి ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్ ఉన్నప్పుడు నేనైతే ఈరోజు ఏం సెల్ చేయట్లేదు. నేను చాలా వీడియోస్‌లో చెప్పినట్టు నా టార్గెట్ మంత్ ఏంటి అంటే జూలై టు సెప్టెంబరు. సెప్టెంబర్, అక్టోబర్ ఆఫ్ 2025. సో, నా ప్రీవియస్ బుల్ మార్కెట్స్ ఏవి చూసుకున్నా గూడా మనకి మోస్ట్ ప్రాబబుల్లీ మనకు పీక్ అన్నది ఆహ్, జూలై, ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఆ టైం నుంచి అక్టోబర్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. సో, సమ్మర్ వరకైతే నేను హోల్డ్ చేస్తాను. ఒకవేళ నాకు మేబీ లాస్ అయితే కొంచెం ఉండొచ్చు. బట్ స్టిల్ అట్‌లీస్టు ఇప్పుడు పానిక్ అయిపోయి సెల్ చేసి మళ్ళీ అంత డే ట్రేడింగ్ చేసే టైం లేదు గాబట్టి నాకు నా జాబ్‌తోని. సో, అది నా సిట్యుయేషన్. మీ సిట్యుయేషన్ ఎవ్రీ వన్ సిట్యుయేషన్ డిఫరెంట్. సో, మీకు ఎలా అనిపిస్తే అంటే మీకు ఏది బెటర్‌గా సూట్ అయితే ఆ అప్రోచ్ చేసుకోవడం బెటరు. ఎందుకంటే ఇప్పుడు మనం సోలానా సపోజు ఒకవేళ లాస్ట్ ఇయర్ 2023లో మనకి 8, $9 కూడా ఎళ్ళింది. సపోజ్ ఆ టైంలో 9, $10కి ఉన్నవాళ్ళు ఈ టైంలో ప్రాఫిట్ తీసుకోవడం బెటర్ గదా! అలానే ఇంకొకటి ఈ మధ్య బాగా పంప్ అవుతున్నది నేను చూపిస్తాను. ఓమ్ ఉంది గదా! ఇప్పుడు ఓమ్ ఏంటి అంటే మాంత్రా. సో, ఇది ఆల్‌మోస్టు పీక్‌కెళ్ళిందన్నట్టు. సో, ఇలాంటి కాయిన్స్ మీరు హోల్డ్ చేస్తుందంటే బెటర్ టు కొంచెం ప్రాఫిట్స్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే నేను ఓమ్‌ని ఏం చేశానంటే ఆల్‌మోస్ట్ 650, 570, 580 దగ్గర ఉన్నప్పుడు సెల్ చేశాను. సో, నా దగ్గర ఇప్పుడు పెద్దగా ఓమ్ లేదు. బట్ నేను బై చేసింది ఎక్కడ అంటే ఆల్‌మోస్ట్ $1 $2 ఆ టైంలో బై చేశాను. సో, ఐయామ్ హ్యాపీ అన్నట్టు. అంటే 3-4 4x ప్రాఫిట్స్ వచ్చింది. 3x ప్రాఫిట్స్ వచ్చినా
చేసినా కూడా ఐయామ్ హ్యాపీ. అలా కాకుండా ఇంకా పెరుగుతది, ఇంకా పెరుగుతదని హోల్డ్ చేస్తే ఒక్కొక్కసారి ఇప్పుడు చూడండి ఇది కూడా క్రాష్ కావడం స్టార్ట్ అయిపోయింది. మేబీ సడెన్‌గా ఇది క్రాష్ అయ్యి మళ్ళీ 2, 3 డాలర్స్‌కొచ్చిందనుకో, మనం చాలామంది అయ్యా! అప్పుడు అమ్మేసుంటే బావుండునని బాధపడుతుంటారు. సో, అందుకోసమే డిపెండింగ్ ఆన్ మీరు ఏ ప్రైస్ పాయింట్‌లో కొన్నారు, అవి ఎలా ఏ ప్రాఫిట్ ఎంతుంది, లాస్ ఎంత దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకోవడం బెటరు. అందరికీ ఒకే రూల్ అయితే వర్తించదు. అలానే ఇంకా ఫైనల్‌గా ఒక్క స్లైడ్ చూపిస్తాను మీకు. మీరొక్కసారి చూసుకోండి. ఇప్పుడు కంపేర్ టు ప్రీవియస్ బుల్ రన్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ అనేది వెరీ వెరీ ప్రో క్రిప్టో, అంటే క్రిప్టోకి అనుకూలం. ఐ నో వాళ్ళు టారిఫ్స్ ఏస్తున్నారు, అదేస్తున్నారు. అదేంటి అది టారిఫ్స్ ఏస్తున్నది ఎందుకంటే వాళ్ళు ఓవరాల్ వాళ్ళ ఎకానమీని ఇంప్రూవ్ చేసుకోవడానికి. బట్ మనం జస్ట్ క్రిప్టో సెక్టార్‌గా చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ ఇద్దరి దగ్గర క్రిప్టోస్ ఉన్నాయి. అలానే ఎస్ఈసీ చైర్, ట్రెజరీ సెక్రటరీ, అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు మన ఇండియాలో మినిస్టర్స్ అంటాం కదా! అక్కడ వాళ్ళు సెక్రటరీస్ అంటారు. సో, బేసిక్‌గా ఫైనాన్స్ మినిస్టరు, అలానే ఇంకా వాణిజ్యం శాఖ అంటారు కదా! దాని కామర్స్ సెక్రటరీ, ఈవెను వాళ్ళు క్రిప్టోకి ఏసిన కమిటీ, అలానే సిఎఫ్‌టిసి చైర్స్, అంటే వీళ్ళు కమోడిటీస్ ఇప్పుడు గోల్డ్ ఇలాంటి వాటిని చూసుకోవడానికి వాళ్ళందరూ కూడా ప్రో క్రిప్టో మినిస్టర్స్ అన్నట్టు. అలానే కాంగ్రెస్‌లో ఇప్పుడు మన పార్లమెంట్ ఉంటది కదా! వాళ్ళ దగ్గర అప్పర్ హౌస్, లోవర్ హౌస్, మన దగ్గర రాజ్యసభ, లోక్‌సభ అన్నట్టు 2 ఉన్నాయి కదా! సో, ఈ అప్పర్ హౌస్‌లో అంటే ఈ లోక్‌సభ లాంటి దానిలో ఆల్మోస్ట్ 257, 59% క్రిప్టోకి అనుకూలంగా ఉన్నవాళ్ళు. అలానే సెనేట్‌లో 30%, దీనిలో కొంచెం తక్కువున్నారు. క్రిప్టోకి అనుకూలంగా ఉన్నవారు. అలానే డోజ్, ఇలాన్ మస్క్. సో, అలానే డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్, అలానే ఈవెను సెక్రటరీ ఆఫ్ హెల్త్ రాబర్ట్ ఎఫ్ కెన్నడీ. సో, హెల్త్ మినిస్టర్. ఇంకా ఎఫ్‌బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ అని ఉంటారు. తను గూడా గుజరాతీ బ్యాక్‌గ్రౌండ్. ప్లస్ ఈవెన్ సిఎఫ్‌టిసి చైర్. సో, వీళ్ళందరిని చూస్తే అంటే కీ రోల్స్‌లో ఉన్న వాళ్ళందరూ క్రిప్టోకి అనుకూలంగా ఉన్నవాళ్ళు. సో, అదే ఉద్దేశము అలానే ఈ 3, 4 మంత్స్‌లోనైతే ఇప్పుడు డంప్ అయినా గూడా కంపల్సరీ పికప్ అయితదని హోప్ ఉంది. సో, అందుకే మీరు క్రిప్టోని వదిలేసి ఎళ్ళిపోతా అట్లా అని డెసిషన్స్ తీసుకునే ముందు ఇవన్నీ లాంగ్ టర్మ్ అయితే ఆలోచించండి. బట్ వన్ థింగ్ ఏంటంటే క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడం అన్నది అంత ఈజీ గాదు. చాలామంది ఏమనుకుంటుంటారంటే ఒక్కసారి క్రిప్టోలోకి ఎంటర్ అయితే 10x, 100x ఎర్న్ చేయొచ్చని. ఈ క్రిప్టో అనేది ఒక లాంగ్ టర్మ్ జర్నీ. మనము బిఫోర్ యూ గెట్ లైక్ 10x రిటర్న్స్ చాలా పెయిన్ అయితే ఉంటుంది అలాంగ్ ద వే. సో, ఆ పెయినే ఇప్పుడు మనకి ఉంది. లాస్ట్ 4 మంత్స్ అయితే మనకి అప్‌వర్డ్ ఎలా ఉందో ఇప్పుడు కంపల్సరీ అయితే డౌన్ ట్రెండ్ ఉంది. బట్ జస్ట్ పేషెన్స్‌గా ఉండాలి. మీరు ఈవెన్ ప్రీవియస్ బుల్ మార్కెట్‌లో చూసుకున్న ఈ 20-30% డ్రా డౌన్స్ అన్నది వెరీ కామను. సో, ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ కంపల్సరీ ఉంటుంది. ఒకసారి మనము మంత్లీ చార్ట్ చూసుకున్నా గూడా. సో, చూడండి ఆల్‌మోస్టు ఇదివరకి ఎప్పుడు గూడా మనకి డ్రా డౌన్స్ ఇవి అయితే కంపల్సరీ ఉన్నాయి. ఆహ్, ఈజీగా అంటే 20-30% అన్నది చూడండి. 20-30% అన్నది చాలా బుల్ మార్కెట్‌లో ఇదివరకు జరిగిందే. నేను 2021 బుల్ మార్కెట్‌లో చూసుకున్నా గూడా ఇక్కడికి డ్ డంప్ అయింది. మళ్ళీ తర్వాత పంప్ అయింది. మళ్ళీ డంప్ అయింది, పంప్ అయింది. సో, ఇవైతే కామను. ఇప్పుడు లాస్ట్ 2021 బుల్ మార్కెట్‌లో చూషినా గూడా ఇక్కడ చూడండి 65,000 నుంచి ఆల్‌మోస్ట్ 29 35,000కొచ్చింది. 35,000 నుంచి మళ్ళా ఒక లాస్ట్ లెగ్ అయితే 67,000 వరకైతే ఎళ్ళింది. సో, అందరూ అదే హోప్ జేస్తున్నారు. సో, ఇది చాలా మట్టుకు అనలిస్టులు ప్రిడిక్ట్ జేస్తున్నారేందంటే ఇది ఒక లాస్ట్ షేకౌట్ అని. సో, వీక్ హ్యాండ్స్ అందరూ ఈ షేకౌట్‌తోని భయపడి ఎళ్ళిపోతుంటారు. మళ్ళీ మనకి ఒక లాస్ట్ ఫైనల్ లెగ్ అయితే ఉంటుందని. సో, ఆ ఫైనల్ లెగ్ కోసమైతే ఓపికగా నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో, మీరు ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. మీరు గూడా డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్‌లో రీసెర్చ్ జేస్తుంటారు గదా! అది గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. హోప్‌ఫుల్లీ ఈ 2, 3 డేస్‌లో ఇది ఓవర్ అవుతుందని ఆహ్, అనుకుంటున్నాను. బట్ మార్చి 4 నుంచి టారిఫ్స్ స్టార్ట్ అవుతాయి గాబట్టి ఈరోజు 25. సో, అనదర్ 1 వీక్, ఈ 1 వీక్ గూడా కొంచెం వోలటిలిటీనే ఉంటుంది. సో, ఆ 4థ్ తర్వాత మళ్ళీ ఒకవేళ టారిఫ్స్ వెనక్కి తీసుకుంటే మళ్ళీ మనకి కొంచెము అదే పుష్ అప్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడి. కీప్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడి.